హ్యాపీ ఫాదర్స్ డే. థ్యాంక్ యూ సో మచ్. రెజిన్ ఆర్ట్ తోటి చేసిన కీ చైన్ అంటే ఇదే అన్నమాట. సూపర్. హలో అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వీడియో చూస్తున్న ఫాదర్స్ అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. సో ఈ ఫాదర్స్ డే సందర్భంగా మా ఆయనకి ఏదో ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేద్దాం అనుకున్నా, కానీ అదేదో మన చేతితోటే చేస్తే బాగుంటుంది కదా అనుకున్నా. సో నాకు కొంచెం రెజిన్ ఆర్ట్ అనేది వస్తుంది. సో ఇలా నిన్ననే చేసి పెట్టాను. ఇది నేను వీడియో హాఫ్ అనేది షార్ట్లో పోస్ట్ చేసా. ఇలా వెనక మెసేజ్, ఇది ఒక కీ చైన్ అన్నమాట. మా హస్బెండ్ బైక్ కోసం నేను కీ చైన్ రెడీ చేశాను. సో ఇదేమో డ్రైవ్ సేఫ్ నాన్న, దేవు అండ్ వేదు ఆర్ వెయిటింగ్ ఫర్ యూ, లవ్ యూ డాడా అని ముంగట వీళ్ళ ముగ్గురిది ఫోటో అన్నమాట. సో ఇది మా ఆయన ఫాదర్స్ డే గిఫ్ట్. అండ్ ఇంకోటి అయితే ఫాదర్స్ డే అన్నాక కేక్ అయితే ఉండాలి కదా. సో బయట నుండి ఎందుకు నేనే కేక్ చేద్దామని చూస్తున్నా. సో లాస్ట్ వీడియోలో నేను ఎగ్ తోటి చాక్లెట్ స్పాంజ్ కేక్ ఎలా చేయాలో, అంటే బ్లాక్ ఫారెస్ట్ కేక్ ఎలా చేయాలో చూపెట్టా. సో ఈసారి ఎగ్లెస్ వెనీలా స్పాంజ్ కేక్ ఎలా చేయాలో చూద్దాం. ఈజీ రెసిపీస్ తోటి చూపిస్తాను. మా హస్బెండ్కి ఎలాగో సర్ప్రైజ్ అనేది నేను నైట్ ఇద్దాం అనుకుంటున్నా. సో నైట్ లోపల ఇది ఆరిపోద్ది, అప్పుడు మనం దీనికి కీ చైన్కి, అంటే దీనికి కీ చైన్ అవి అటాచ్ చేద్దాం. సో ఇప్పుడైతే మనం కేక్ చేయడం స్టార్ట్ చేద్దాం. మా పెద్ద బాబు అయితే స్కూల్కి వెళ్ళాడు. స్కూల్కి అంటే ఇంకా స్కూల్ ఓపెన్ అవ్వలేదు, రేపు స్కూల్ ఓపెన్. సో వాళ్ళు స్కూల్లో కొన్ని ఫార్మాలిటీస్ ఉంటే వాళ్ళు పిలిచారు. సో మా హస్బెండ్ తీసుకొని వెళ్ళారు. అండ్ ఇప్పుడు నేనేం చేయాలన్నా ఈ టైంలోనే చేయాలి, ఎందుకంటే మా చిన్న బాబు పడుకుండు. వాడు లేచే లోపల నేను కేక్ అనేది బేక్ చేయడానికి పెట్టేసేయాలి, లేకపోతే కేక్ అవ్వదు, ఏమవ్వదు. చూడండి ఎంత పీస్ఫుల్గా పడుకుందో. వీడు లేచే లోపలనే నేను కేక్ చేసేయాలి, లేకపోతే గోల చేస్తాడు. సో వాళ్ళు లేచే కన్నా ముందే మనం కేక్ అనేది ప్రిపేర్ చేయాలి. సో వెనీలా ఎగ్లెస్ స్పాంజ్ కేక్ ఎలా చేయాలో చూపిస్తాను, రండి. హాయ్ అందరికీ. సో వెనీలా స్పాంజ్ కేక్ చేసే కన్నా ముందు మనం గుర్తుపెట్టుకుంది 2 ఇంగ్రీడియంట్స్. ఏంటంటే కేక్లో అనేది డ్రై ఇంగ్రీడియంట్స్ ఇంకా వెట్ ఇంగ్రీడియంట్స్ 2 ఉంటాయి. సో ఫస్ట్ మనం డ్రై ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకుందాం. కమా. సో ముందుగా ఒక బౌల్ తీసుకొని, నేను 1/2 kg కేక్కి క్వాంటిటీ చెప్తున్నాను. సో నేను ఈ కప్ తోటి 1 కప్ మైదా తీసుకుంటున్నాను. సో ఇక్కడ నేను 1 కప్ మైదా తీసుకుంటున్నాను. వన్ కప్ పైన ఇంకొక 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నా. ఇది మన 1/2 kg కేక్కి క్వాంటిటీ అన్నమాట. 1 కప్ పైన ఇంకొక 2 స్పూన్స్ అంతే. సో ఇలా బాగా జల్లించుకున్నాక, ఒకవేళ మీరు చాక్లెట్ కేక్ చేస్తున్నట్టయితే మీరు ఇందులో 3 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ యాడ్ చేయండి, లేకపోతే నేను వెనిలా కేక్ చేస్తున్నా కాబట్టి నేను స్కిప్ చేసేసా. నెక్స్ట్ మనం ఇందులో బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా కూడా యాడ్ చేద్దాం. నేను 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ తీసుకుంటున్నాను, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా. వీటిని కూడా మంచిగా జల్లించుకోవాలి. డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ జల్లించుకున్నాక ఒకసారి అన్నీ బాగా కలుపుకుందాం. ఇప్పుడు మన డ్రై ఇంగ్రీడియంట్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం వెట్ ఇంగ్రీడియంట్స్ చేద్దాం. ఇది పక్కకు పెట్టేద్దాం. వెట్ ఇంగ్రీడియంట్స్ కోసం నేను ఒక మిక్సీ జార్ని యూజ్ చేస్తున్నా. ఒకవేళ మీ కాడ బీటర్ ఉంటే మీరు బీటర్లో అయినా బౌల్లో వేసుకొని, నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ అన్ని బౌల్లో వేసుకొని బీటర్తో కలుపుకోవచ్చు. ఒకవేళ మీ కాడ బీటర్ లేదంటే ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో నేను చెప్పే విధంగా మిక్సీ పట్టుకోండి. మీరు కావాలంటే ఇలాంటి ఒక విస్కర్ మీ కాడ ఉంటే విస్కర్ తోటైనా మీరు మిక్స్ చేసుకోవచ్చు, కాకపోతే టైం కొంచెం ఎక్కువ పడుతుంది. సో మిక్సీ అయితే కొంచెం ఈజీ అండ్ తొందరగా అయిపోద్ది ప్రాసెస్. నేను మిక్సీలో ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ఇందులోకి ఒక 1/2 కప్ షుగర్ని తీసుకొని బ్లెండ్ చేసుకోండి. షుగర్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి, షుగర్ పౌడర్ అయ్యే వరకు. 1/2 కప్ షుగర్ని ఇలా మెత్తగా పౌడర్లో చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో ఏమేమి యాడ్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఈ పౌడర్ పట్టుకున్న షుగర్లో మనం నెక్స్ట్ యాడ్ చేసుకోబోతుంది పెరుగు. సో ఇక్కడ నేను 1/2 కప్ పెరుగు తీసుకున్నాను. పెరుగు మీరు ఏదైనా తీసుకోవచ్చు, బయట కొనుక్కొచ్చిన పెరుగు అయినా వాడచ్చు, కానీ పెరుగు అనేది పుల్లగా ఉండకుండా చూసుకోవాలి. సో 1/2 కప్ పెరుగు వేస్తున్నాను.
పావు కప్ రిఫైన్డ్ ఆయిల్ తీసుకున్నాను. మీరు ఏ ఆయిల్ అయినా వాడొచ్చు, స్మెల్ లేని ఆయిల్ వాడుకోండి. ఆయిల్ వద్దనుకుంటే మీరు బటర్ కూడా వాడొచ్చు. ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వెనిలా ఎసెన్స్, ఒక హాఫ్ టీ స్పూన్ నేను వెనిలా ఎసెన్స్ వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి మంచిగా. ఇప్పుడు ఈ వెట్ ఇంగ్రీడియంట్స్ని నేను డ్రై ఇంగ్రీడియంట్స్లోకి తీసుకున్నాను. ఇలా రెండింటిని వేసుకొని ఇలా ఒకటే డైరెక్షన్లో విస్కర్తో మంచిగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి. ఓన్లీ వన్ డైరెక్షన్లోనే కలపాలి, లేకపోతే మీ కాడ స్పాచులా ఉంటే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అయినా మీరు కలుపుకోవచ్చు. ఇలా చూడండి, మనకి పిండి అనేది కొంచెం థిక్గా ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఇక్కడ నేను ఈ ప్లేస్లో ఇప్పుడు దీన్ని కొంచెం లూజ్ చేయడానికి మిల్క్ యూస్ చేస్తాను. నేను 1/4 కప్ ఆఫ్ మిల్క్ తీసుకున్నాను. దీన్ని కొద్దిగా యాడ్ చేస్తూ ముందు హాఫ్ పోసా కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. ఒకటేసారి అన్నీ పోయొద్దు, ఒకటేసారి మొత్తం పోసేయొద్దు. కొద్దిగా పోసుకుంటూ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇంకా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. మీరు ఒకవేళ ఎగ్ తోటి చేయాలనుకుంటే నేను ఇక్కడ యూస్ చేసిన పెరుగు ప్లేస్లో మీరు ఒక 3 ఎగ్స్ని యూస్ చేసుకొని ఎగ్తో కూడా చేసుకోవచ్చు కేక్. ఇది నేను ఎగ్లెస్ చూపిస్తున్నా కాబట్టి నేను పెరుగుని యూస్ చేసా. ఒకవేళ మీరు ఎగ్ యూస్ చేస్తున్నట్టయితే పెరుగుని స్కిప్ చేసుకోండి. చూడండి, పిండి అనేది ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలా ఇలాంటి ఒక కేక్ టిన్ని తీసుకొని దీనికి ఆయిల్ని బాగా అప్లై చేసుకోవాలి. ఒకవేళ మీ కాడ ఇలా కేక్ టిన్ లేకపోతే మీరు ఏదైనా అల్యూమినియం గిన్నెలో చేసుకోవచ్చు, కానీ స్టీల్ గిన్నె మాత్రం అస్సలు వాడొద్దు, ఎందుకంటే స్టీల్లో అనేది కేక్ తొందరగా మాడిపోతుంది. సో ఏదైనా అల్యూమినియం గిన్నెకి. నేను లాస్ట్ టైం బటర్ పేపర్ యూస్ చేసా, ఈసారి నేను ఆయిల్తో ఎలా చేయాలో, బటర్ పేపర్ లేని వాళ్ళు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. సో ఇలా ఆయిల్ అంతా రాసేసాక కొంచెం అంతా పొడి పిండి తీసుకొని ఇలా కేక్ టిన్ మొత్తం చల్లుకోవాలి. మన కేక్ టిన్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కేక్ బేక్ చేసుకోవడానికి గిన్నెని ప్రీ హీట్లో పెట్టేద్దాం. సో నేను ఇక్కడ కేక్ బేక్ చేసుకోవడానికి కుక్కర్ని యూజ్ చేస్తున్నాను. మీరు ఏదైనా అడుగు మందపున్న గిన్నెని ఏదైనా వాడచ్చు, కానీ అడుగు అనేది మందంగా ఉండేలాగా చూసుకోవాలి. నేను ఇక్కడ కుక్కర్ని యూజ్ చేస్తున్నాను. దీన్ని హై ఫ్లేమ్లో పెట్టి ముందు ప్రీ హీట్ చేద్దాము. కాడ ఒకవేళ స్టాండ్ ఉంటే స్టాండ్ని యూజ్ చేయండి. నాకు అక్కడ స్టాండ్ లేదు కాబట్టి నేను ఇలా ఒక ప్లేట్ని ఇలా పెట్టుకొని తీసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని 5 మినిట్స్ ప్రీ హీట్ చేద్దాము. సో కుక్కర్ అనేది ప్రీ హీట్ అయ్యే లోపల మనం ఇందులో బటర్ వేసుకుందాం. అంతా వేసుకున్నాక ఒకసారి 2 టైమ్స్ ఇలా ట్యాప్ చేసుకోవాలి. మన ఎయిర్ బబుల్స్, ఎయిర్ గ్యాప్స్ ఏమన్నా లోపల ఫామ్ అయ్యి ఉంటే పోతాయి. ఇందులోనే మన కుక్కర్ కూడా ప్రీ హీట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం కేక్ టిన్ ప్లేస్ చేద్దాం. ఇలా కుక్కర్లో పెట్టేస్తాం. సో దీనికి ఇలా మూత పెట్టేసి పైన ఏదైనా బరుగు పెట్టేయండి. కేక్ని మనం 20 to 30 మినిట్స్ వరకు బేక్ చేసుకుందాం. ఫ్లేమ్ని మీడియంలో పెట్టి 30 to 20 మినిట్స్ వరకు బేక్ చేసుకుందాం. 20 మినిట్స్ తర్వాత చూద్దాం. 20 మినిట్స్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూద్దాం. ముందు ఒక స్టిక్ కుచ్చి చూద్దాం. ఒకవేళ స్టిక్ అనేది డ్రైగా వస్తే కేక్ అయినట్టు, ఒకవేళ వెట్కి వస్తే ఇంకొక 10 మినిట్స్, ఇంకొక 5 మినిట్స్ ఇంకా కుక్ చేద్దాం. ఇలా ఒక నైఫ్ని కుచ్చి చూస్తే నైఫ్ అనేది డ్రైగా రావాలి. వెట్గా వస్తే ఇంకొక 5 మినిట్స్ మళ్ళీ బేక్ చేద్దాం. చూడండి, నైఫ్ అనేది చాలా వెట్గా వచ్చింది. సో ఇంకొక 10 మినిట్స్, ఇది చాలా వెట్గా ఉంది కాబట్టి 10 మినిట్స్ బేక్ చేద్దాం. చూడండి, ఈసారి నైఫ్ అనేది కుచ్చి చూస్తే చూడండి నైఫ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. సో ఇలా వస్తే మన కేక్ అనేది బేక్ అయినట్టు.
కూల్ అయ్యే వరకు ఇందులో పెట్టుకోకూడదు, లేకపోతే కేక్ అనేది మాడిపోద్ది. కేక్ అవ్వగానే కేక్ని తీసి పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి కేక్ని తీసేద్దాం. హాట్గా ఉన్నప్పుడు దీన్ని అసలు డిమోల్డ్ చేసుకోవద్దు, లేకపోతే కేక్ అనేది బ్రేక్ అయిపోతుంది. సో దీన్ని కూల్ అవ్వడానికి పక్కకు పెట్టేద్దాం. కేక్ అయితే కంప్లీట్గా కూల్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని డిమోల్డ్ చేద్దాం. ఫస్ట్ నైఫ్ తోటి రౌండ్గా ఇలా డిమోల్డ్ చేసుకోండి. జస్ట్ ఇలా ట్యాప్ చేస్తే చూడండి కేక్ అనేది ఎంత ఈజీగా వచ్చేసిందో, బాగా వచ్చిందో మన కేక్. అంతే అండి, ఈజీగా ఈ చెప్పిన స్టెప్స్ మీరు ఫాలో అయితే మాత్రం పక్కా మీకు ఇలా ఇంత మంచి కేక్ మాత్రం 100% వస్తుంది. సో దీన్ని నేను 3 లేయర్స్లో కట్ చేద్దాం అనుకుంటున్నాను. 3 లేయర్స్లో కట్ చేసి, యాక్చువల్గా నాకు చాక్లెట్ కేక్ అంటే చాలా ఇష్టం, కాకపోతే నేను మీకు చూపెట్టడానికి నేను ఈ వెనిలా కేక్ అనేది చేశాను. ఇలా ప్లెయిన్గా ఫాదర్స్ డేకి కేక్ ఇస్తే ఏం బాగుంటుంది. సో అందుకని నేను కొంచెం చాక్లెట్ సాస్ అనేది ప్రిపేర్ చేసి పెట్టాను. ఇలా కట్ చేసి ఈ చాక్లెట్ సాస్ అనేది దీని మీద వేస్తా. సో ఇది మన సెకండ్ లేయర్ అండ్ ఇది థర్డ్ లేయర్. కేక్ని వెట్ చేయడానికి నేను ఇక్కడ కొన్ని షుగర్ మిల్క్ని తీసుకున్నాను. కేక్ని డ్రైగా చేసుకోండి, వెట్ చేసుకోండి ఈ షుగర్ మిల్క్ తోటి. మీరు మిల్క్ వద్దనుకుంటే షుగర్ సిరప్ అయినా వాడచ్చు, లేకపోతే కేక్ డ్రై అయిగా ఉంటుంది. చాక్లెట్ సాస్ని వేసుకుందాం. నెక్స్ట్ ఇంకో లేయర్ని ప్లేస్ చేద్దాం. దీన్ని కూడా ఇలానే మిల్క్ తోటి తడుపుకుందాము. ఇంకో లేయర్ ఆఫ్ చాక్లెట్ సాస్. ఈ చాక్లెట్ సాస్ అనేది నాకు చాలా ఇష్టం. మీరు దీంతో చాక్లెట్స్ కూడా చేసుకోవచ్చు, ఒకవేళ మీకు కాడ చాక్లెట్ మోల్డ్స్ ఉంటే. చాక్లెట్ లవర్స్ ఎవరికైనా ఈ కేక్ మాత్రం డెఫినెట్లీ నచ్చుతుంది. సో యాక్చువల్గా ఏంటంటే నేను కేక్ ఈ ప్లేట్లో ప్లేస్ చేద్దాం అనుకుంటున్నాను. కేక్ కటింగ్ కూడా ఇదే ప్లేస్లో చేస్తా కాబట్టి మిగిలిన చాక్లెట్ సిరప్ అంతా దీని మీద పోసేస్తున్నా. అంతే అండి, ఈజీగా. యాక్చువల్గా ఇది నేను చాక్లెట్ స్పాంజ్ రెసిపీ. సో దీనిపైనంగా నేను హ్యాపీ ఫాదర్స్ డే అని వైట్ చాక్లెట్తో రాయబోతున్నాను. ఇప్పుడు ఫస్ట్ దీన్ని కొద్దిసేపు ఫ్రీజర్లో పెడతాము కూల్ అవ్వడానికి. తర్వాత నైట్ కేక్ కట్ చేసేటప్పుడు నేను దీనిపైన వైట్ చాక్లెట్ తోటి హ్యాపీ ఫాదర్స్ డే అని రాసిపోతున్నాను. ఈ చాక్లెట్ కేక్ చూడడానికి చాలా టెంప్టింగ్గా ఉంది. చాక్లెట్ అంటూ ఇష్టమైన వాళ్ళు మాత్రం ఇది పక్కా ట్రై చేయవాలి. యాక్చువల్గా నేను విప్పింగ్ క్రీమ్ తోటి కేక్ చేద్దాం అనుకున్నాను, కాకపోతే నాకు అక్కడ ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ లేదు కాబట్టి ఇంట్లో ఓన్లీ కోకో పౌడర్ ఒకటే ఉంది. సో ఆ కోకో పౌడర్ తోటి నేను ఇలా చేశాను. సో కేక్ అయితే ఫ్రీజర్లో పెట్టేసాం. సో ఇంతలోనే మన కీ చైన్ కూడా డ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని డిమాల్డ్ చేద్దాం. చూడండి ఇక్కడ ఫోటో అండ్ బ్యాక్ సైడ్ ఇదొక మెసేజ్. సో కేక్ అయితే నేను ఇలా వైట్ చాక్లెట్ సాస్ పోసా అని చెప్పిన కదా, చాక్లెట్ సాస్ వేసాక ఇలా కొంచెం ఆల్మండ్ని సన్నగా తురుముకొని ఇలా హార్ట్ షేప్లో వేసా అండ్ సైడ్స్కి కూడా కొంచెం స్ప్రింకిల్ చేసా. అండ్ ఇది అనేది వైట్ చాక్లెట్ తోటి నేను హ్యాపీ ఫాదర్స్ డే అని రాసాను అనమాట.
సో ఇప్పుడు కేక్ కట్ చేద్దాం. అవునా? హ్యాపీ ఫాదర్స్ డే. థ్యాంక్ యూ సో మచ్. కేక్ ఎలా ఉంది? సూపర్, మైండ్ బ్లోయింగ్. రెజిన్ ఆర్ట్ తోటి చేసిన కీ చైన్ అంటే ఇదే అన్నమాట. నేను కస్టమైజ్ చేసిన కీ చైన్ ఫోటో అండ్ వెనక ఒక మెసేజ్. ఇది బైక్ కోసమని కీ చైన్ రెడీ చేసా. ఇది యాక్చువల్గా మా పెద్ద బాబుతోటి ఇప్పిద్దాం అనుకున్నా. చైన్ అనేది వీనితోటి ఇప్పిద్దాం అనుకున్నా, కానీ వీడు పడుతుండు. ఇప్పుడు నేను ఇవ్వబోతున్నా. హ్యాపీ ఫాదర్స్ డే. థ్యాంక్ యూ సో మచ్. బాగుందా? బాగుంది, సూపర్. హ్యాపీ ఫాదర్స్ డే. Thank చోటు గారు you. మిస్ అయిపోయింది పాపం. థ్యాంక్ యూ. గుడ్ నైట్. ఫోన్. హ్యాపీ ఫాదర్స్ డే. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ ఫాదర్స్ డే. థ్యాంక్ యూ చోటు. బాయ్. బాయ్ బాయ్. ఇది అన్నమాట మా ఫాదర్స్ డే సెలబ్రేషన్. మీరు మీ ఫాదర్స్ డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ చేయండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మేము ముందుకుంటా. అప్పటి వరకు బాయ్ బాయ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. టాటా.